నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 103 ఫిఫ్త్ స్టాంజా 103వ కీర్తన 5వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన హృదయమును తృప్తిపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. దేనితో అనగా మేలుతో, అనగా మనకు మంచిని ఆయన జరిగిస్తారు, క్షేమమును ఆయన అనుగ్రహిస్తారు, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఇలా అనేక విషయాలు, మరి ఏది కూడా మనకి ఇవ్వలేని మేలులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించి మన హృదయాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇదే చరణంలో పై మాట చూస్తే, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహజంగా పక్షిరాజు తన జీవితంలో చాలా బరువైనటువంటి శారీరక స్థితికి వచ్చినప్పుడు అది ఎంతో నలగొట్టబడి తిరిగి మరలా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఎలా అది సంపాదించుకుంటుందో, అట్లానే దేవుడు మన జీవిత కాలంలో కొన్ని పరిస్థితుల్లో యోబు వలె కలిగినటువంటి మనం కొంతకాలానికి అన్ని కోల్పోయినా ఊహించిన దానికంటే మరలా రెండింతల ఆశీర్వాదంతో ఆయన మనల్ని దీవిస్తారు గనుక నిశ్చయముగా మన హృదయము ఆయన అనుగ్రహించినటువంటి మేలు చేత అది తృప్తిపరచబడుతుంది. ఇలా ఎందరో భక్తులు తమ ఆరంభ జీవిత దినాల్లో ఎంతో సుఖవంతమైన స్థితిని అనుభవించిన వారే, కానీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితం కొరకు కొన్ని విధములుగా వారు పరీక్షించబడ్డారు, పరిశోధించబడ్డారు, వేదనకు, బాధకు, అవమానాలకు వారు గురయ్యారు. కానీ ఎంత మాత్రము దేవునిని వారు విడిచిపెట్టలేదు. గనుకనే నూతనముగా ఆయన వారిని మరలా ఆశీర్వదించటం పరిశుద్ధ గ్రంథ చరిత్రలో అనేక మంది భక్తుల జీవితాలను మనం గమనించగలం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్డ్స్ 18-19. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాల్లో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఆయన గడిచినటువంటి దినాల్లో మనం అనుభవించినటువంటి పలు విషయాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుని ఎంతమాత్రం కృంగిపోకుండా మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు గనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే నిశ్చయంగా ఆయన మన జీవితంలో నూతన క్రియను ఆయన జరిగించేటటువంటి దేవుడిగా ఉన్నారు. మన కన్ను చూసిన కొన్ని విషయాలను బట్టి, లేక మనం దృష్టించినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి తృప్తి చెందవచ్చు. మన నోరు మనం భుజించిన పలు ఆహార పదార్థాల చేత కొన్ని సందర్భాల్లో తృప్తి చెందవచ్చు. అలానే కొన్ని మంచి విషయాలు మనం వినటం ద్వారా మనసుకు తృప్తిని కలగవచ్చు. స్నేహము, బంధుమిత్రులు, కొందరిని బట్టి మనం తృప్తి చెందవచ్చు. మిగిలిన కొన్ని విషయాలు మన అసంతృప్తికి కారణంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అవి స్వల్పమైనవే, కానీ దేవుడు ఆయన మన హృదయాన్ని తృప్తిపరుస్తారు. ఆయన కాక మరి ఏది కూడా మన హృదయాన్ని తృప్తిపరచగలిగింది లేదు అనేటటువంటి విషయాన్ని మొదటిగా మనం అందరం కూడా గుర్తించాలి. ఆ హృదయములో దేవునికి మనం చోటిచ్చినప్పుడు మనసు తృప్తి చెందే విషయాల కన్నా, కన్ను తృప్తి చెందే విషయాల కన్నా, చెవులు తృప్తి చెందే విషయాల కన్నా, మన నోరు తృప్తి చెందే విషయాల కన్నా మన హృదయాన్ని దేవుడు తృప్తిపరిచినప్పుడు ఈ వెలుపటి పరిస్థితుల వలన కలిగినటువంటి తృప్తి కంటే వీటిని బట్టి మనం ఎంతో సంతృప్తిని చెందుతాం. సమాధాన సంతోషాలతో మనం జీవించటానికి ఇవి ఎంతో కారణంగా ఉంటాయి. గనుక హృదయాన్ని తృప్తిపరిచే దేవుని మీద మన మనసు పెట్టడం, అది అన్ని పరిస్థితుల్లో మనకు సంతృప్తిని కలుగజేస్తుంది. Paul's epistle to Philippians chapter 4 verse 11-13.
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఈ విధంగా చెప్తా ఉన్నారు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, మన ప్రభువారు ప్రతి పరిస్థితులలో ఆయన మనలను బలపరిచే దేవుడిగా ఉన్నారు. మనము సంతృప్తి చెంద ప్రయత్నించినవి కొన్ని పరిస్థితుల్లో మనకు అసంతృప్తిని కలుగు చేయవచ్చు. నిస్సహాయ స్థితికి మనం గురిగా ఉన్నట్లుగా అవి కారణం కావచ్చు. కానీ ప్రభువారు మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని బలపరుస్తారు గనుక ఎల్లప్పుడూ మన హృదయము ఆయన చేయు మేలు చేత తృప్తి గలదిగా ఉండగలదు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరును పాత్రులగునట్లు నాడు పౌలు గారు ఏ విధముగా ప్రభువుపై ఆధారపడి తన ప్రతి పరిస్థితుల్లో తనను బలపరిచినటువంటి దేవుడు అనుగ్రహించిన సంతృప్తిని కలిగి సమృద్ధితో ఆనందించారో అలాంటి ఆ కృపకు నేడు ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు అందరూ కూడా పాత్రులు కావాలని, ప్రభువు చేయు నూతన క్రియను మీ జీవితంలో మీరు పొందుటకు ఆయన యందు నిరీక్షణ గలవారే జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులో ఉన్న వారిని ఇప్పుడే నీ మాట చేత వారిని మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రం. ఈరోజు ఎవరెవరైతే పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి అనుగ్రహించిన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం. నేడు మా ప్రియులు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మీ సన్నిధి తోడుగా ఉంచండి. తాము చేయు ఉద్యోగము, వ్యాపారము, బిడ్డల చదువులు, పలు ప్రయత్నాలు యేసుక్రీస్తు నామమున అవి సఫలమగునుగాక. తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.